అరటిపండు ఉంటుంది. మీకు అరటిపండు చూడగానే పసుపచ్చ కనబడుతూ ఉంటుంది. అబ్బా నిగనిగలాడుతూ ఉంటుంది. తినాలి అన్న కోరిక ఉంటుంది. తింటే కూడా అదే టేస్ట్ ఉంటుంది. కానీ అది రసాయనాలతో చేసినటువంటి అరటిపండు. దానిలో ఇంజెక్షన్ ఇస్తారు. సో మీరు ఒకవేళ అరటిపండు తినాలనుకుంటే పచ్చి అరటి పండ్లను కొనుక్కొని ఇంటికి వెళ్ళి మగ్గబెట్టండి. పెడితే అవి పండుతాయి. అప్పుడు ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దొరికేటువంటి పసుపచ్చగా ఉండేటి అరటిపళ్ళు దొరుకుతాయి కదా, మనం ఆబ్వియస్గా అవే కొంటాం. ఎంత చెప్పినా అవే కొంటాం. మన మానసికమైన స్థితి కూడా అట్లే ఉంటుంది. సో అవే కాదు, ఇప్పుడు యాపిల్ పళ్ళు ఉంటాయి. యాపిల్స్ బయట పొర అంతా కూడా ఎర్రగా మంచి నిగనిగలాడేలా చేస్తారు. అది కూడా ఇంజక్షన్లతోటే. దానిమ్మ ఉంటుంది, ఎర్రగా నిగనిగలాడేస్తారు. అది కూడా అదే పరిస్థితి. ఇప్పుడు పుచ్చకాయ ఉంటుంది. పుచ్చకాయ లోపల మీరు ఒకసారి కట్ చేసినట్లయితే ఎర్రగా కనబడుతుంది కదా, ఆ ఎర్రగా కనబడేదంతా కూడా ఒరిజినాలిటీ కాదు. అది దానిలో కూడా ఇంజక్షన్ ఇస్తారు. ఇంజక్షన్ చేయడంతో అదంతా ఎర్రగా అయిపోతుంది.